నామా నాగేశ్వరరావు తెలంగాణకు చెందిన ఓ విలక్షణమైన రాజకీయ నేత, వ్యాపారవేత్త. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అగ్రనేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ఏ పదవి చేపట్టినా అంకిత భావంతో పనిచేయటం, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండటం ఆయనకు పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. వ్యాపారాల్లో రాణించిన, రాజకీయాల్లో ఎదిగిన ఈ తత్వమే నామాకు కలిసొచ్చింది. ఒడిదొడుకులు, అపజయాలు ఎదురైనా నిలకడగా నిలబడగలిగారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు 5వసారి ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన లోక్సభకు ఎన్నికైన 2 సార్లు పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. 2009లో ఖమ్మం నుండి గెలిచి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా, 2019లో ఇదే నియోజకవర్గం నుండి ఎన్నికై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు. అదే సందర్భంలో 2004, 2014లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లోనూ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గలేదు. లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన 2 సందర్భాల్లోనూ ఆయనకు 4 లక్షల ఓట్లకు తక్కువ రాలేదు. 2004లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 5,18,047 ఓట్లు వస్తే నామా నాగేశ్వరరావుకు 4,09,159 ఓట్లు వచ్చాయి. ఆయన అప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇదే ఆయనకు తొలి ఎన్నిక కూడా. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4,21,957 ఓట్లతో విజయం సాధిస్తే టీడీపీ అభ్యర్థిగా నామా 4,09,983 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నామా పార్లమెంటు ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయినా 4 లక్షల ఓట్లకు తగ్గలేదు. ప్రత్యర్థి ఏ పార్టీ అభ్యర్థి అయినా, ఎవరైనా ఆయనకున్న ఓటు బ్యాంకు అలాగే ఉంది. స్వింగ్ ఓటర్లు జయాపజయాలను ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ ఓడిపోయిన 2 సందర్భాల్లోనూ ఆయనకు నిలకడగా ఓట్లు పడ్డాయి. 2004లో ఒకే సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరి పోటీలో ఉండటం వల్ల ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి మెజార్టీ ఓట్లు రేణుకా చౌదరికి పడటం వల్ల ఆమె భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచినప్పుడు సిపిఐ నేత నారాయణ పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలి నామాకు నష్టం జరిగింది. స్వల్ప మెజార్టీతో పొంగులేటి గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, 1 ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం అంత సులువు కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లోపించినా, నామా సామాజిక వర్గానికి చెందిన ప్రత్యర్థి ఇతర పార్టీల్లో లేకపోయినా నామాకు కొంత కలిసొచ్చే అవకాశం ఉంది.